హాయ్ అండి. బంగాళాదుంప కూర చేసేసుకున్నాం ఈరోజు. దీనికోసం బాణీలో తగినంత ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసేసుకున్నాను. ముందుగానే బంగాళాదుంపల్ని ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. చూడండి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలి. ఈరోజైతే నేను బంగాళాదుంప కూర చేస్తున్నాను. మీరేం కూర చేశారో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. పావు స్పూను పసుపు వేసేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉంటుందండి బంగాళాదుంప కూర. ఇందులో కొంచెం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం అంతా ఉప్పు వేసేసుకుంటున్నాను. చూడండి, మనకు అల్లం ఉల్లిపాయ పేస్టు, ఉల్లిపాయలు ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత బంగాళాదుంప ముక్కలు ఉడికించి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలను వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. చాలా ఈజీ అండి. బంగాళాదుంపలు ఉడకబెట్టుకొని రెడీగా ఉంచేసుకున్నామంటే ఈ కూర చేయడం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పూరికి కానీ, చపాతీకి కానీ, రైస్లో అయినా చాలా బాగుంటుంది. చూడండి, ఈ ముక్కల్ని కూడా కొంచెం సేపు ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇవి ఉడికించినవే కదా, మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా సరిపోనుగా ఉడికించుకోవాలండి బంగాళాదుంపల్ని. మరీ మెత్తగా ఉడికించామంటే పేస్ట్ లాగా అయిపోతుంది కర్రీ. చూడండి, ఇప్పుడు తగినంత కారం వేసేసుకోండి. ఇందులో మనం అచ్చం పచ్చిమిర్చి కారం కూడా వేసేసుకోవచ్చండి, ఎర్ర కారం వేయకుండా. మనం ఒక 4-5 పచ్చిమిర్చి కోసేసుకొని ఇలా కొంచెం అంతా ఎర్రకారమైనా వేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు. తక్కువ టైంలోనే అయిపోతుంది. మనకి బంగాళాదుంపలు ఉడకబెట్టుకొని రెడీగా ఉంచుకుంటే చాలా తక్కువ టైంలో అయిపోతుందండి ఈజీగా. ఇది ఈజీగా అయిపోవటమే కాకుండా కూడా 3 రకాలుగా ఉపయోగపడుతుందండి. రైస్లో కానీ, చపాతీలో కానీ, పూరీలో కానీ. మనం మార్నింగ్ టిఫిన్కి వాడుకోవచ్చు ఈ కర్రీని. మధ్యాహ్నం రైస్లో కూడా తినేయచ్చు. చూడండి, పైన కొంచెం మసాలా పొడి చల్లుకోవాలి. మీ ఇష్టం అండి, ఇది ఆప్షనల్. మసాలా పొడి కానీ, మసాలా పొడి ఇష్టం లేని వాళ్ళు ఉత్త ధనియాల పొడి కానీ వేసేసుకోవచ్చు. ఫైనల్గా మనం కొంచెం అంతా కొత్తిమీర వేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంప కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. చూడండి, వేరే బౌల్లోకి తీసేసుకున్నాను. నాకైతే చాలా సూపర్గా టేస్టీగా వచ్చింది. మీరు బంగాళాదుంప కూరని ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.